అమ్మ ఏంటి మీరు ఇక్కడ మీ మీ నాయకుడు మీకు ఇక్కడ మంత్రిగా కూడా ఉన్న ఎమ్మెల్యే లోకేష్ గారు, నారా లోకేష్ గారు చేనేతదారుల గురించి ఆయన ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ప్రతిదీ కూడా వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలనే ఆలోచనలోనే ఉంటారు. మీరు ఏమైనా సలహా ఇవ్వండి అంటే ఏం చెప్తారు? మాకు ఇప్పుడు మేము బిల్డింగ్లోనే వేసుకుంటున్నామండి. మాకు ఇలా కాకుండా మాకు షెడ్లు వేసి ఇస్తే ఇప్పుడు ఆటో నగర్లో అటు పెట్టామంటున్నారు కదా, అలాగ మాకు చెరువులో కూడా ఒక షెడ్ కావాలండి. అట్లా వేపిస్తే మేము నేసుకొని మా పని మేము చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మేము మొల్ల రోడ్డు మీద కట్టుకోవాలండి. అవి రోడ్ల మీద బండ్లు కార్లు అడ్డాలు ఉండి ఎవరు పెట్టనివ్వట్లేదు. మాకు వాటికి అనుకూలంగా ఉండేలాగా అవకాశం ఇచ్చి అక్కడ వేపిస్తే ఖాళీ స్థలాలు ఉన్నాయి కదా, అటు మాకు షెడ్లు వేపించి మొల్ల కట్టుకునే అవకాశంగా ఉండేలాగా చేస్తే ఆయనకి మేము రుణపడి ఉంటామండి అప్పటికి. అంటే అమ్మ ప్రతిదీ కూడా లోకేష్ గారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కష్టపడి నిలబడతాము అంటే సహకారం అందించేదేనమ్మా. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా ప్రతిసారి ఆయన మీకు ఉచితాలు కాదు, నేను పని కల్పిస్తాను, దానివల్ల డబ్బు జనరేట్ అవుతుంది, మళ్ళీ ప్రభుత్వానికి కూడా మీరు తిరిగి కట్టే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి అని చెప్తూనే ఉంటారు. సో ఈ తరహాగా మీరు మీ ఆలోచన ఆయన దాకా తీసుకెళ్తే ఆలోచిస్తారంటారా? ఆలోచించే మనసేనా? ఆలోచిస్తారని అనుకుంటున్నామండి. అట్ట అనుకునే చెప్తున్నాము. ఇప్పటి వరకు మేము ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు అడగలేదు కూడా మమ్మల్ని ఎవరు. మాకు చెరువులో మాకు మొగ్గాలు వేసుకుని మొల్ల కట్టుకునే అవకాశం ఇస్తే మా పని మేము చేసుకొని బతకగలుగుతామండి. మేము ఎంతమంది ఈ మంగళగిరి మొత్తం మీద సుమారుగా ఎన్ని కుటుంబాలమ్మా ఈ చేనేత మీద ఆధారపడి? ఒక 500 మొగ్గాలు ఉంటాయండి ఇక్కడ. బాబాయ్ దాదాపుగా ఈ 9 నెలల్లో లోకేష్ గారు ఈ మంగళగిరిలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా ఉన్నారు ప్రస్తుతానికి. మీ చేనేతకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆయన మా నియోజకవర్గంలో చేనేతదారులు ఉన్నారని కానీ అంటే మీకు ప్రమోట్ చేస్తున్నారు ఏదో ఒక విధంగా, చీరలు ఇవ్వడమనో లేకపోతే ఏదో విధంగా. ఎలా ఉందంటే పరిపాలన తీరు ఎలా ఉంది? ఇప్పుడు వరకు పర్వాలేదు సార్, బాగానే ఉంటుంది, బాగానే చేస్తున్నారు. చేనేత కార్మికులకు కానీ మామూలుగా వనరులకు కానీ అడిగి బాగానే ఉంటుంది. అది సో చేనేతదారులకి ఇళ్ల స్థలాలని కానీ అంటే ప్రతిదీ కూడా ఆయన ముందుగా మిమ్మల్ని అనుకుంటున్నాడు. అనుకుంటున్నారు. ఇప్పుడు మామూలుగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్తున్నారు, రాసుకుంటున్నారు. మరి అది ఇస్తే కానీ లేని వాళ్ళు. నీళ్ళు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంది బాబు? నీళ్ళు వచ్చినప్పుడు మాత్రం బాగా ఆదుకున్నారు సార్. నీళ్ళు వచ్చినప్పుడు మాత్రం మగ్గాలకి 25,000 ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, వాళ్ళ పప్పు వనరులు అవన్నీ ఇచ్చారు. బాగానే. సో ఆయన గెలవకపోయినప్పుడు కూడా జనాలతోనే ఉన్నాడు, మంత్రిగా అయ్యాడు, ఇంకా బాగుంది. అది ఎట్లుందంటారు ఆయన పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు ఇప్పుడు వరకు బాగానే చేస్తున్నారు. అదే వాళ్ళ నాన్నగారు లాగానే చేస్తున్నారు. మాకు అంతకుముందు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇచ్చారు సార్ 2 సంవత్సరాలు. తర్వాత జగన్ గారు వచ్చినాక తీసేశారు. సో అలాంటి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ పెన్షన్లు ఇస్తామని చెప్పి అంటున్నారు. మరి పొడుగులు అవి బాగానే అంటే ఇబ్బంది ఉండదు. లోకేష్ గారు బాగానే పనిచేస్తున్నారు ఎమ్మెల్యేగా మంత్రిగా, ఆయన వాళ్ళు బాగా చేస్తున్నారు.